గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మాయి. గురుగారు, వినాయక చవితి రాబోతుంది. అసలు వినాయక చవితి విశిష్టత ఏంటి? ఎలాంటి నియమాలు, ఏం చెయ్యాలి? గణపతి నవరాత్రులు అనేవి శాస్త్రీయమా అశాస్త్రీయమా? అందులో వినాయక చవితి అనగానే పాలవెల్లికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, కొందరు ఆచారం అని ఫాలో అవుతుంటారు. దాని వెనక ఉన్న అంతరార్థం ఏమిటి గురుగారు? పెద్దవాళ్ళు పెడుతున్నామని చెప్పి అలా ఆచారంగా వస్తూ పెడుతూ పోతున్నాము. ఈ నవరాత్రులు ఎలా చేయాలి ఏంటి గురుగారు ఈ వినాయక చవితికి సందర్భంగా? ఓం గ్లౌం గం గణపతయే నమః. గణపతి బప్పా మోరియా, అగలియ బరస్తు జల్లియా. గణపతిని మనం మై ఫ్రెండ్ గణేష అంటూ ఉంటాం. ఫ్రెండ్లీ గణేష. చిన్నపిల్లలు గణపతిని పెట్టి పూజిస్తారు. పుస్తకాలు పలకలు తెచ్చి పెట్టేస్తారు, పెన్నులు కలరు. పెద్దవాళ్ళు వినాయకుడిని పూజిస్తారు. చాలా పెద్దవాళ్ళు కూడా తప్పులు చేస్తే ఇలా చెవి పట్టుకొని గుంజీళ్లు తీస్తూ తప్పైపోయింది క్షమించు అంటారు. ఏ వయసు వారికైనా వినాయకుడు స్నేహం. అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రపంచ ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి కుమారస్వామి కంటే కూడా ఈ చిన్న టెక్నిక్ ఉపయోగించిన గణపతి ప్రదక్షిణ చేసి పదవి కొట్టేశాడు. అమ్మా నాన్న కంటే మించిన దైవం లేదుగా, నేర్చుకోవాలి. సకల విద్యలకు గణపతి అధినాయకుడు. ఎలా అయ్యాడు? తల్లి ప్రేమ ఉంది కాబట్టి చూడ్డానికి ఏమీ బాగోలేడు. తొండమునే గదంతమును తోరపు బొచ్చి వామహస్తమును మెండుగం రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమును ఇలా అన్ని అవకరాలే ఉన్నాయి. కానీ ఆ గణపతి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కేదన్ మదర్స్ పెట్. కాబట్టి గణపతి మనం పూజిస్తున్నాం. తల్లిని అవమానం చేసేవాడు, తల్లిని వృద్ధాశ్రమాలలో ఉంచేవారు, తల్లిని దూరం చేసేవారు, తల్లిని దూషించేవారు. తండ్రి కంటే కూడా తల్లి ఎక్కువ. 9 మాసాలు గర్భంలో ఉంచి మనకు జన్మనిస్తుంది. తాను చనిపోయే స్థితికి చేరి మనకు జన్మను బ్రతుకును ప్రసాదిస్తుంది. కాబట్టి 21 రోజుల పాటు ఆ శిశువు బ్రతికితే ఆ తర్వాత కలకాలం బ్రతికి ఉంటాడు అనే ఉద్దేశ్యంతో 21 పత్రితో ఈ గణపతిని పూజిస్తూ, తల పోయినా కూడా మళ్ళీ తల్లి రోదనం కారణంగా గజాననుడిగా శంకరుడు అనుగ్రహించాడు. తల్లి ప్రేమ. బాగా ఎక్కువగా తినకూడదు, దొరికిందల్లా తింటే ఒబేసిటీ వచ్చేస్తుంది. వినాయకుడి తెలియదు ఆ సంగతి. పాపం భోజన ప్రియుడు కాబట్టి అన్నేసి ఉండ్రాళ్ళు తినేశాడు. ఏం జరిగింది? పొట్ట పగిలింది, కింద పడ్డాడు. చంద్రుడు పక్కపక్కమని నవ్వాడు. మళ్ళీ తల్లి ఏడ్చింది కాబట్టి తల్లి ప్రేమ కారణంగా ఆ వినాయకుడు మళ్ళీ బ్రతికాడు. ఈ రోజు నుంచి ఎవడన్నా ఆ చంద్రుని చూశాడంటే వాడి పని ఠ అంటూ ఒక మాట వచ్చేసింది. కృష్ణుడు కూడా పాల చెంబులో చంద్రుడి ప్రతిబింబం చూసి శుక్లపక్షం నాడు చంద్రుని చూశానే అపరిందలు వస్తాయా శ్యమంతగమణి కథ చదువుకున్నాం. జాంబవంతుడి కథ, ఈ కథ అంతా కూడా చదువుకుంటూ ఉంటాం. సింహ ప్రసేనమవధి సింహో జాంబవతాహత సుకుమార కమారోది తవ హ్యేష్యమంతక. శ్లోకాలు నాకు వచ్చు కాబట్టి టకాటకా చెప్పేస్తానమ్మా, అందరికీ రావుగా. ఇది అవసరం, ఇది నేర్చుకోవాలి. జ్యోతిషం ఈ సింహరాశిలో, కన్యారాశిలో, అలాగే మేషరాశిలో వీటికి సంబంధించిన వృత్తాంతం గణపతి జన్మ. ప్రోష్ఠపదాస ఇతియాన్ వదంతి. భాద్రపదం అంటే భద్రతను చేకూర్చేటటువంటి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం పౌర్ణమి నాడు ఉన్న కారణం చేత ఈ మాసానికి భాద్రపదం అని పేరు. పగటి కాలం పూర్తిగా తగ్గిపోతుంది, రాత్రికాలం పెరిగిపోతుంది, పెతరమాస కూడా రాబోతుంది, పితృపక్షాలు, చీకట్లు, పైగా వర్షాకాలం, చీదు. ఇలాంటి సమయంలో బయటికి వెళితే చంద్రుడు కనిపించడం దేవుడు ఎరుగు, ఏదో పురుగు పూచి పుట్రా. అసలైన కారణం ఏమిటి అంటే ఒకానొక యుగ కాలంలో, పూర్వభాద్ర కాలంలో ప్రళయకాలం వచ్చి ఈ ఉత్తర దక్షిణ ధ్రువాలు కాస్త దగ్గరగా కుదించుకుపోయిన నేపథ్యంలో ఈ భూమికి సంబంధించిన గురుత్వ ఆకర్షణ శక్తిలో మార్పు చోటు చేసుకుంది. ఇది జ్యోతిషం లెక్క పెట్టి చెబుతుంది. గ్రావిటేషన్ పవర్లో మార్పు వస్తే మనం గాల్లో తేల్తాం, బ్యాలెన్స్ తప్పుతాం. భూకంపాలు జపాన్ ఎక్కడ చూస్తూ ఉంటాం. మనం భూమిని అంటుకొని ఉండాలి. అందుకే గణపతి మహామంత్రం సర్వజనమే వశమానయ వశమానయ.
కొన్ని ప్రాంతాల్లో చెప్తారమ్మాయి, మీరు గణపతిని పూజించారా అని అడగరు, ఏమని? గణపతిని కూర్చుండబెట్టారా అంటారు. అవును గురువు గారు, గణపతిని కూర్చుండబెట్టారా? 32 రకాలుగా ఉండే గణపతులలో ఈ గణపతి మనం పూజించేటటువంటి ఈ భాద్రపద శుద్ధ గణపతి వరసిద్ధి వినాయకుడు, వరాలను తీర్చేటటువంటి వినాయకుడు. ఇంకా చాలా ఉన్నాయి, సంకష్ట గణపతి, 32 గణపతులు ఉన్నాయి. వరసిద్ధి వినాయకుడు అన్నింటికీ వేదమే ప్రమాణం అంటాడు కదా ఈ కాకునూరు ఎప్పుడైనా కూడాను. ప్రాతర్యావాణం ప్రథమాయుధ్వం ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంది. ఏ రోజున ఏ నక్షత్ర మండలం మనకు కనిపిస్తుందో ఆ నక్షత్ర మండలాన్ని పూజించాలి. అలాగే సంవత్సరం మొత్తం మీద మూషక మండలం, వినాయక మండలం అన్న పేరు గల నక్షత్రాలు కనిపించేటటువంటి కాలం ఈ భాద్రపదంలో చవితి తిథి. అందుకు పూజిస్తారు. నక్షత్రాలకు ప్రతీకగా ఈ పాలవెల్లి కడతారు. అదే కదా నువ్వు అడిగింది. పాలవెల్లి ఇంత అర్థం ఉంది. ఆ నక్షత్రాలకు ప్రతీక ఈ పాలవెల్లి, ఇది అర్థం. నీవు అడిగిన ఈ మాటల్లో ఇంకోటి ఉంది, నవరాత్రులు. నవరాత్రులు అన్న మాట వినాయక చవితికి సంబంధించినది కాదు. కాదా గురుగారు? ఎందుకని? రోజులు మరి నవరాత్రులు చేస్తూ ఉంటాం. ఎలా వచ్చింది గురువు? ఏంటి అసలు ఎన్ని రోజులు చేయాలి అంటారు మరి మీ మాటలో? ఎందుకని? నవరాత్రులు దుర్గాదేవికి సంబంధించినవి. వసంత నవరాత్రులు చైత్రమాసం, వారాహి నవరాత్రులు ఆషాఢమాసం, శరన్నవరాత్రులు ఆశ్వీజ మాసం, శాకంభరీ నవరాత్రులు పౌష్యమాసం, శ్యామలా నవరాత్రులు మాఘమాసం. 5 విధాలుగా ఈ నవరాత్రులు ఉంటాయి. అది మరో సందర్భంలో మాట్లాడుకుందాం. వినాయక చవితి చవితి రోజు ప్రారంభం చేసి చతుర్దశి నాడు పూర్తి చేయాలి. అనంత పద్మనాభ చతుర్దశి నాడు పూర్తి చేయాలి. ఇది ఆచారంలో వచ్చేసింది. నిజానికి ఈ వ్రతం ఎలా చేయాలో ఆ పురాణంలో ఎలా చెప్పబడి ఉంది అంటే ఒకే రోజు. ఈ రోజున మనం స్థాపించాలి, మరుసటి నాడు నిమజ్జనం చేయాలి. ఇలా ఎందుకు జరిగింది? 1893వ సంవత్సరంలో బాలగంగాధర తిలక్ అనే మహానుభావుడు స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన మహానుభావుడు ఈ స్వరాజ్యం స్థాపన కోసం భారతీయులందరినీ ఒకటి చేద్దామా, ఎలా చేయాలి అంటూ ఆలోచన చేసి ముంబాయి నగరంలో లాల్ బాగ్ అనేటటువంటి చోట మొదటిసారిగా ఒక వినాయక ప్రతిమ ఏర్పాటు చేసి మేము ఈ ఉత్సవాలు 5 రోజులు చేస్తాం అలా అందరినీ కూర్చుండబెట్టి దేశము, తల్లి, తండ్రి, మాతృదేవో భవ, పితృదేవో భవ, దేశభక్తి, అలాగే దేహభక్తి, అలాగే దైవభక్తి, మూడింటితో ముడిపెట్టి దేహభక్తి చప్పిడి కుడుములు తినాలి. గణపతికి మనం పెట్టే నైవేద్యాలు ఏవి కూడా ఉప్పుతో కూడి ఉండవు, చప్పిడి కుడుములే ఉండాలి, ఉండ్రాళ్లే ఉండాలి. 21 సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్, నేతితో ఆవిరి కుడుములుగా చేసి ఉంచాలి. అంతేకాదు ఉప్పుతో చక్కగా మనం అవి చేసుకుని తింటున్నారు, కానీ చప్పడి పదార్థాలు, తీపి పదార్థాలు తినాలి. ఇలా ఒకరోజు చేయవలసిన ఆ గణపతి పూజ కాస్త తిలక మహాశయుడి కారణంగా 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు, అనంతరం అనంత పద్మనాభ చతుర్దశికి మారిపోయింది. అనంత పద్మనాభ చతుర్దశి నాడు విష్ణువును 14 పడగల సర్ప రూపంలో పూజిస్తాం. అనంతరం నిమజ్జనం చేస్తాం. ఆ నిమజ్జనం గణపతి ప్రతిమకు కూడా అనడంతో నేటికి చవితి చతుర్దశి. అది 10 రోజులు కావచ్చు, 11 రోజులు కావచ్చు, నవరాత్రులు మాత్రం కాదు. ఇది విషయం. అలాగే ఆకాశస్య అధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి వాయో సూర్య క్షితేరీశ జలరూపో వినాయక. అంటే గురుగారు అర్థం, ఆకాశానికి విష్ణువు, అగ్నికి మహేశ్వరి, వాయు శివుడు, క్షితి భూమికి శివుడు, నీటికి గణపతి. ఈ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని గణపతిని నీళ్లలో నిమజ్జనం చేస్తున్నాం. అమ్మాయి, మన ఇంటికి ఆఫీసర్ వచ్చాడు, కాఫీ టిఫిన్ ఇస్తాం. చాలా వినయం నటిస్తూ, మీరు సార్, మీరు చాలా గొప్పవారు సార్, ఇందాక మీరంతా నన్ను అన్నారే అలాగా, చాలా గొప్పవారు సార్, అది ఇది అంటూ ఉంటారు. నేను ఇంకా అలాగే కూర్చున్నాను 2 గంటలు 3 గంటలు. ఆఫీసర్ని కదా, మీ ఇంటికి వచ్చాను కదా, అలా అనుకుందాం. ఆ ఆఫీసర్ వారు ఇంటికి వచ్చారు, అలా కూర్చుని ఉన్నాడు. ఇల్లాలు భర్తలు లోపలికి పిలుస్తుంది. ఎంతసేపు ఉంటాడా పోతాడా?
ఏంటి సీరియల్ టైం అవుతుంది, మేము చూసుకోవాలి. ఇంకెంతసేపు కూర్చొని తగలాడతారు. అందుకే వినాయకుడినైనా, ఏ దేవుడినైనా, వరలక్ష్మినైనా, ఏ పూజ అయినా గచ్చ గచ్చ సత్సరిష్ట. వచ్చారు స్వామి, చాలా మంచి విషయాలు చెప్పారు, మాకు అంతో ఇంతో బుద్ధి వచ్చింది, ఈ బుద్ధి 1 సంవత్సరం ఉంటుంది, కాబట్టి మీరు వెళితే మా పనులు మేము చక్క పెట్టుకోవాలి అంటారు. ఆ బుద్ధి కొద్ది రోజులే ఉంటుందిగా. అందుకని మళ్ళీ అగ్లే బరసుతూ జల్దియా గణపతి బప్ప గచ్చ గచ్చ సరశ్రేష్ఠ, నెక్స్ట్ ఇయర్ డూ కమ్ ఎర్లీ. దైవం పట్ల మనకు ఉండవలసింది ప్రేమ, రెస్పెక్ట్, స్నేహం, అభిమానం, వీటి తర్వాత భక్తి. దైవం పట్ల మనకుండే భక్తి 2 కారణాలతో ఏర్పడుతుంది. భయంతో ఏర్పడిన భక్తి మొక్కుబడులుగా మారుతుంది. 2 అరటిపళ్ళు అన్ని చప్పుడు కుడుములు ముందర పెట్టేసేసి మా ఆయన నా మాట వినేటట్టు చేసి స్వామి, అదే పని ఆయనకి, అంతే చేస్తాడా? ఇది ఆశతో కూడుకున్న భక్తి. ఇంకొకటి నేను చిన్న తప్పు చేశాను, ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్లో అబద్ధాలు చెప్పాను, లేదా ఎవరిదో రోడ్డు మీద పడ్డ నెక్లెస్ కనిపిస్తే తీసేసుకున్నాను, ఇది భయంతో కూడిన భక్తి. ఈ 2 కరెక్ట్ కావు. మరి ఏంటి భక్తి అంటే? దైవంతో మనకు ఉండేటటువంటి స్నేహం, ప్రేమ. మై ఫ్రెండ్ గణేష అంటూ మొదలుపెట్టా కదా, దైవంతో మనకెప్పుడు కూడా స్నేహం ఉండాలి. కుచేలుడు దైవంతో స్నేహం చేశాడు, ఇల్లాలు చెప్పింది కాబట్టి పోయాడు, అటుకులు ఇచ్చాడు, కోట్లు తెచ్చుకున్నాడు, కానీ దైవంతో స్నేహం. అర్జునుడు కృష్ణుడితో స్నేహం చేశాడు, హనుమంతుడు రాముడితో స్నేహం చేశాడు. దైవత్వంతో మనం స్నేహాన్ని, ప్రేమను పెంచుకోవాలి. స్నేహ విధానం ఎలా ఉండాలి ఇప్పటి వారికి తెలియాలి కదా, ఎలా ఉండాలి మీరు చెప్తే వినాలని ఉంది. ఆగస్టు 2 స్నేహం కాదు, ఆగస్టు 2 ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే చేస్తూ ఉంటారు. అంతకంటే పచ్చి దొంగ వేషం ఇంకోటి లేదు. ఎక్కడైతే స్నేహం కావాలి అని కోరుకుంటామో అక్కడ 3 పనులు చేయకూడదు. ఏంటేంటి గురుగారు? ఒకటి, స్నేహితులు ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఇంటికి పోవద్దు. ఓకే గురుగారు. ఆ ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చేసినా చేయకపోయినా వాడి మనసులో రైలు పరిగెడతాయి, వీడు నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చాడు, మా వాళ్ళు ఏమడిగారు, అది ముఖ్యం. రెండవది, అనవసరంగా వాదించకూడదు, నో డిబేట్, విడ్రా అయిపోవాలి. మూడవది అతి ముఖ్యమైనది, మానిటరీ ఎక్స్చేంజ్ రిలేషన్స్, నో. నో అంటే నో. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు నో అంటే ఎన్వో, నో అంటే నో. వాగ్వాదం, అర్థ సంబంధం, పరోక్షేదార భాషణం, యత్ర మిత్రత్వమిచ్చంతే తత్ర త్రీణాం వివర్జయేత్. ఇది ప్రమాణం. నేను చెప్పిన వరుస వేరు, శ్లోకంలో ఉండే వరుస వేరు. వాగ్వాదం, వాదంలో నేను గెలవాలి అనుకోవడం ఫ్రెండ్షిప్ చెడగొట్టేస్తుంది. అర్థ సంబంధం, డబ్బిచ్చి మళ్ళీ అడగలేంగా, తీసుకున్న వ్యక్తి కూడా రుణపడిపోయిన భావన పెంచుకోకూడదు. పరోక్షేదార భాషణం, చిన్న తమాషా మెలిక ఏంటంటే, దార అంటే భార్య అని అర్థం. దార అంటే భార్య. మిత్రుడు ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళి మిత్రుడు ఇల్లాలతో మాట్లాడి వస్తే ఈ రోజుల్లో ఏమవుతుంది అమ్మాయి, కొంప కొల్లేరవుతుంది కాదు. కాబట్టి మిత్రుడు ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళకూడదు, అసలు మాట్లాడకూడదు. ఇది ముఖ్యం. ఎత్ర మిత్రత్వం ఇచ్చంతే, ఎక్కడ ఫ్రెండ్షిప్ కోరుకుంటారో అక్కడ ఈ 3 విడిచిపెడితే ఆ ఫ్రెండ్షిప్ కలకాలం ఉంటుంది. కలకాలం ఉంచే దుష్ట స్నేహాలు చాలా ఉన్నాయి. అదేదో ఇలాంటి గిలాసుల సంబంధాలు, ఇంకేవో సంబంధాలు చెబుతూ ఉంటారు. అవి దుర్యోధనుడు, కర్ణుడు లాంటి స్నేహ సంబంధాలతో కూడుకుని ఉన్నవి. అన్నట్టు షేకింగ్ హ్యాండ్స్ అంటూ ఉంటాం కదా, మహాభారతంలో ఉంది. మొట్టమొదటి షేకింగ్ హ్యాండ్స్ చేసుకున్న వాళ్ళు శకుని, దుర్యోధనుడు. కర్ణుడు, శకుని. దుర్మార్గ ప్రవృత్తి గల వాళ్ళు షేకింగ్ హ్యాండ్స్, గ్లాసుల హ్యాండ్స్ ఇవన్నీ వస్తాయి. అలా మనం షేకింగ్ హ్యాండ్స్ లేవు కాబట్టి నమస్కారాలు. అలా మనం పద్ధతిగా ఉండాలి కాబట్టి స్నేహంతో భగవంతుడిని మనవాడిగా మార్చుకుందాం.
అందరి క్షేమాన్ని కోరుకుందాం. ధన్యవాదాలు. ఓం గం గణపతయే నమః. గం గణపతి నమః. గురుగారు నమస్కారం. కృష్ణార్పణం.